వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తీవ్ర హెచ్చరికలు. ప్రజలందరినీ తాను కాపాడుతానని, కరోనాపై పోరాడతానని వెల్లడి. రాజధాని హైదరాబాద్లో కరోనా శరవేగంగా విజృంభణ. ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో బీజేపీ కార్యకర్తల అరెస్ట్. బీజేపీ పార్టీ బలపడుతున్న తరుణంలో ఓర్వలేకని ఇలాంటి చర్యలన్న నేతన్నలు. సంగారెడ్డి జిల్లా చిట్కులు గ్రామ పంచాయతీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం. రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. తనను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్. ఇంటికి తాళం వేసి పరారైన భర్త. డీటెయిల్స్ చూస్తే రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు తీవ్ర హెచ్చరికలు చేశారు. రాబోయే కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించక తప్పదు కదా అని అమ్మవారు అన్నారు. అయితే కట్టడి చేయడానికి తాను ఉన్నానని, భక్తి భావనతో 5 వారాలు శాఖ పోసి యజ్ఞాలు చేయండి అని ఆజ్ఞాపించారు. ప్రతి గడప నుంచి శాఖ, పప్పు, బెల్లాలు రావాలన్నారు. కామంతో కాకుండా భక్తి భావనతో చేసినట్లయితే తప్పక కాపాడుతానన్నారు. ఈ ఏడాది ఉత్సవాలు తనకు సంతోషంగా లేవని అమ్మవారు అన్నారు. ప్రజలందరినీ తాను కాపాడుతానని, కరోనాపై పోరాడతానని తెలిపారు. రాబోయే రోజులు కష్టాలతో ఉంటాయని తీవ్ర స్వరంతో చెప్పారు. పరమేశ్వరునికి చావలేదు. మా తల్లి పార్వతి పక్కల పార్వతి పిక్కల మాండగర్ జిగల జాలది గంగా రామ రామ శంకరమరం కాలను గజలు గొడగర్శనాలు కలియ పరీక్షలు ముఖన భూత చంద్రం దాల్చుకున్న చిత్రకన్న దాల్చుకున్న 14 గస్తాలు ధరించిన మాంకాళి చిన్న ఇరభద్ర కమేశ్వరి దూలూరి లాచూరి మతం పల్లి విధి మంగళాలయ సొకం పేట విధి. భూమి కన్నా ముందు పుట్టిన బుధుడిది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేముల వాడే సొకం పేట విధి. చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ, కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ, మిగల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ్ కుమార, కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ, నా సాటిగా నాల పలక దర్శన జరకలు దేవిచ్చిన పుట్టినాడు నా బూలక సుందరి కరవిచ్చిన కైలాసవతి దమరాణి డోలు నది పంబలను పంబాల జోడు నా బయలవనిది బ్యాగుల కట్ట నా సాకలను సద్ర సబ్బండ నా బ్యాగంటిది లద్గంపన వడ్లవానిది బర్షన కమ్మరింటిది కొలిమిన సాలాని బొంగరాన సరసమైన వాటాన బాలను బొంగరాన బొంగరం దాని బొడ్డుగంట నా మాదగింటి కూటానా నాటి పెద్దమనంటే దండమారమ్మనంటే పల్లలమ్మనంటే ఇడుగులమ్మనంటే లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే. వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆ నెలకొకరు పంపు నల్లబోషనంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కాల కట్టమైతుందంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్ల నక్షరణము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము. తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి రాజధాని హైదరాబాద్లో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మంది వైరస్ బారిన పడుతున్నారు. అంటే రోజులో సగటు 1169 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే వస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల ప్రారంభంలో ఉన్న తీవ్రత ఇప్పుడు కనిపించకపోయినా కొత్త కేసుల సంఖ్య అధికంగానే ఉందని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నెల 3 నుంచి 8 మధ్య రోజుకు 1270 నుంచి 1660 వరకు కేసులు రాగా, ఆపై మాత్రం రోజుకు 1000 కేసులు లోపే వస్తున్నాయి. తొలి వారంలో రికార్డు స్థాయిలో నమోదైన కేసుల వేగం ఇప్పుడు దాదాపు సగానికి తగ్గింది. మొత్తం మీద గత 13 రోజుల్లో ఏకంగా 1433 కేసులు వచ్చాయి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై కంటైన్మెంట్ జోన్లను ఆంక్షలు పెంచారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా స్టేట్ కౌన్సిలర్ మెంబర్ చంద్రమౌళి మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అరవింద్పై జరిగిన దాడిని నిరసిస్తూ ర్యాలీకి పిలుపునిచ్చామని అన్నారు. బీజేపీ పార్టీ బలపడుతున్న తరుణంలో ఓర్వలేకని ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు
హన్మకొండలో ప్రెస్ మీట్ చేస్తుండగా చేసి కిందికి దినంగా కారుకు అడ్డగించి కొందరు టీఆర్ఎస్ గూండాలు వాళ్ళ భూరాజకీయాలను ఎక్కడ అది కేసులు పడతాయనే ఉద్దేశంతో మరియు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓరలేక అరవింద్పై దాడి చేశారు. ఎందుకోసం అంటే ఈ ప్రెస్ మీట్ పెడుతుంటే 33 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ ప్రతినిధులను పంపించింది అధికారులను. అక్కడ సెంట్రల్ పార్టీ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ కింద ఏ నిధులు వచ్చాయి, ఏ జిల్లాకి ఎన్ని వచ్చాయి, వాళ్ళని ఎట్లా ఖర్చు పెట్టాలి పరిస్థితితో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న జరిగిన దాడిని వాళ్ళ గౌరవలేక వినయ్ భాస్కర్ గారు అనుచరులే కానీ, నరేందర్ గారు అనుచరులే కానీ టీఆర్ఎస్ చేస్తున్న గుండా రాజకీయాలను మేము సమర్థంగా తిప్పికొడతామని దాడిని ఖండిస్తూ, మరియు మున్ముందు ఇటువంటి వేషాలు వేస్తే ఆనాడు 30 సంవత్సరాల కింద నుంచి కూడా నష్టకు భయపడలేదు, భారతీయ జనతా పార్టీకి భయపడమని తెలియజేస్తూ, మమ్మలను మీరు ఎంత అనగదొస్తే అంత పైకి లేస్తాము. వచ్చే 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో ఎగురుతుంది. మీ అవినీతి రాయకులని నశిస్తాయని తెలియజేస్తూ జై భారత్ మాతాకి జై. హన్మకొండలో ప్రెస్ మీట్కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ప్రధానమంత్రి లేఖ గురించి ఒకటి, ఆయుష్మాన్ భారత్ గురించి ఒకటి, ప్రధానమంత్రి చేసిన అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరవేయాలి అనేది ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్పడానికి విలేకరుల సమావేశానికి రావడం జరిగింది. ఆ పథకాలను ప్రతి విలేజ్కి, ప్రతి మండలానికి, గ్రామానికి కార్యకర్త తీసుకుపోయి ప్రధానమంత్రి యొక్క నిధులు ఏ విధంగా ఉన్నాయి, ఏ పథకాలు ఉన్నాయి, ఆ పథకాలకు అందరు అర్హులకు చేరేయాలని బీజేపీ కార్యకర్తలకు సూచించడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈ నిన్న జరిగిన ఎంపీ అరవింద్ గారికి కాన్వాయ్కి కోడిగుళ్లతో దాడి చేయడం జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, గుండాలు వాళ్ళ బెదిరింపుకు రాజకీయాలకు మేము భయపడమని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ధర్నా కార్యక్రమం ఉండే, దాని ముందస్తు నుంచి అరెస్ట్ చేసారు. దానికి సుధా నిరసనంగా మేము ఇక్కడ ఉన్నా కానీ మా కార్యకర్తలు ఎక్కడ చేసే పనులు అక్కడ వాళ్ళు నిరసనగా తెలుపుతూ ఆ కార్యక్రమంలో విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళకే ఓంకార్ అరెస్ట్ చేసారు. మా 10 మంది 15 మంది కార్యకర్తలను ప్రతి ఇంటికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి జరిగింది. ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొంటారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. దానికి మా కార్యకర్తలు సుతా అరెస్టులకు సిద్ధపడి సుతా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండల కేంద్రంలోని చుట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు డప్పు రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘాలు, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ముంబై నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముంబై నగరంలో జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత గారి నివాసాన్ని కూల్చివేయడానికి కొందరు గుర్తులేని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి ఎవరు లేని చూసి వాళ్ళ ఇంటి మొక్కలను నాశనం చేయడం జరిగింది. వారి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క నిరసన తెలపడానికి ఈరోజు చిత్తూరు గ్రామంలో ప్రధానంచర్ నియోజకవర్గంలోని చిత్తూరు గ్రామంలో ఆయన నివాళులు అర్పించడం జరిగింది. పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు దళిత సంఘాల తరఫున, చిత్తూరు గ్రామ అంబేద్కర్ యువజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పిరికి చేష్టలు, పనికిరాని చేష్టలు ఒక రాజ్యాంగ నిర్మాత గారి ఇంటిపైన చేయడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపైన జరుగుతున్నటువంటి హత్యలపైన, అత్యాచారాలపైన చర్య తీసుకోవాలని, మరియు ఇలాంటి ముందు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన ఇంటిపైన చేసినటువంటి ఏదైతే దుష్ట చర్యలకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, దళిత సంఘాల తరఫున, చిత్తూరు గ్రామ యువజన సంఘాల తరఫున కోరుతున్నారు. జై భీమ్.
మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన చాకలి హనుమంతు చాలా కాలంగా వికలాంగ పింఛన్ కొరకు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఏ ఒక్క అధికారి తన పట్ల సానుభూతి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఇప్పుడైనా అధికారులు స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. 10 సార్లు అడిగినా సెక్రటరీ 2-3 మార్లు సెక్రటరీని అడిగినా వస్తాయి అని చెప్పిండు. కలెక్టర్ ఆఫీస్కు 2 మార్లు పోయినా, మండల్ 2 మార్లు పోయినా, నేను సొంతంగా మళ్ళీకి గండీడికి 3-4 మార్లు పోయినా. ఆడ కూడా వస్తాయి అని ఒకటే మాట అన్నారు, కానీ నన్ను కూడా పట్టించుకోలేదు. వీడికి 13 నెలలు అవుతుంది పింఛన్ రాక. 10 సంవత్సరాలకు వచ్చే పింఛన్ బంద్ అయిపోయింది. నా ప్రాబ్లం ఇట్లుంది, మీరంతా దయచేసి నా మీద కనికరం నుంచి చూడాలి, డబ్బున తొందరగా వచ్చే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో ఇందిరానగర్ కాలనీలో భర్త ఇంటి ఎదుట భార్య అనుష తన 9 నెలల పాపతో కలిసి గత 2 రోజులుగా ధర్నా చేస్తోంది. పోచంపల్లి మండల కేంద్రంలోని కుక్కరాజు అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన మైనర్ బాలిక అయిన ముఠాపురం అనుష అనే బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి లోబరుచుకుని పెళ్లికి ముందే గర్భవతిని చేశాడు. ఆ విషయం తెలిసిన కుక్కరాజు విషయం వాళ్ల తల్లి అయిన కుక్క పద్మకు చెప్పాడు. దీంతో అమ్మాయి గర్భం తీసే ప్రయత్నం చేశారు, కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. దీంతో విషయం బయటకు పొక్కి కుల పెద్దల వరకు చేరింది. ఇరు వర్గాలు కూర్చుని సయోధ్య కుదిర్చి స్థానిక దేవాలయంలో పెళ్లి చేశారు. అనుష ఆడపిల్లకి జన్మనిచ్చింది. అమ్మాయి పుట్టిన తర్వాత కోడలు ఇంటికి వస్తే కొట్టి పంపింది. దీంతో అనుష పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త, అత్త మరియు కుటుంబ సభ్యులు ఈమెను ఇంట్లోకి రాకుండా ఇల్లుకి తాళం వేసి పరారయ్యారు. దీంతో గత్యంతరం లేక చిన్న పాపతో పాటు నిన్నటి నుండి అత్తగారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ విషయంపై మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మాయికి న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామన్నారు. పడితే నేను 10వ క్లాస్లో చెప్పిన. 10వ క్లాస్లో చెప్పిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఆయనకు తెలిస్తే వాళ్ళ అక్క ఆయనే వాళ్ళ మమ్మీ ముగ్గురు కలిసి ప్రెగ్నెన్సీ తీపియడానికి బయటికి తీసుకుపోయారు. శ్రీచందన్ హాస్పిటల్కి తీసుకుపోయారు ఐట్నగర్లో. తీసుకుపోయిన తర్వాత అది మించిపోయింది, నేను దిగాను, నాకు తెలియదు, మళ్ళీ ఏమైనా అయితే నా ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన తర్వాత అది నర్సు మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఇక మా మమ్మీ వాళ్ళు పట్టించుకొని పెద్ద మనుషులు పెట్టిన తర్వాత అందరు కలిసి కుల పెద్దలు అందరు కలిసి నాకు రాజుకు బసవలింగేశ్వర స్వామి గుడి దగ్గర పెళ్లి చేసిన తర్వాత ఇంట్లోకి మా అత్త 1 నెల రోజులు తోలుకొని నన్ను నాన్న హింసలు పెట్టింది. గిలాసుల నీళ్ళు పోసింది, ఇస్తరాంటలు అన్నం పెట్టింది, కింద పడుకోనియలేదు, నన్ను రాజుని దూరంగా పెట్టింది, బయట ఆయన ఉంచింది, నన్ను లోపడించింది, అన్నీ నాన్న హింసలు పెట్టిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ తీసుకోవని అన్నది. మళ్ళీ ఏమన్నా అయితే నాకు ప్రాబ్లం అవుతుంది, చౌటుపల్లి హాస్పిటల్ తీసుకోవని అన్నది. అన్న తర్వాత కుక్క బాలయ్య అలాగే చిన్న బాబాయ్ తీసుకొని మా వెంబడి వచ్చిండు చౌటుపల్లికి వచ్చిన తర్వాత అక్కడ అన్ని చూపించి ఇంటికి తోలుకొచ్చిన తర్వాత నువ్వు ఇంటికి పోయిన తర్వాత పాపను బాబు కన్న తర్వాత ఇంటికి రాని చెప్పిన తర్వాత మళ్ళీ మేము పోయి నాకు ఫోన్ చేసి అక్కడనే ఉండు, నీకు 10-20 ఇచ్చి కడుపు తీపించుకో, అక్కడనే ఉండు, మళ్ళీ రాకి ఇక్కడ మళ్ళీ ఊరికని రాకు అని చెప్తే మాకు ఇది ఎటనో ఉందని మేము వచ్చినాం. మళ్ళీ ఊరికి వస్తే అన్నారు, పెద్ద మనుషులు అందరూ అన్నారు కన్నంకలు రాపు అని అన్నారు. కన్నంకలు రాపు అంటారు కదా, వాళ్ళ మాట ఎందుకు కాదనాలి, కులమంతుర్రు కదా, నాకు ఎందుకు అన్యాయం చేశారని నేను పోయినా, వాళ్ళ మాట కాదని పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తే కొట్టి ఎలగొట్టింది. ఎవరి బిడ్డ ఎవరికి అయింది, నా కొడుకు గాలే ఎవరివే నువ్వు మా ఇంటికి వచ్చినావు అని ఎలగొట్టింది. చీపురు గట్టలతో కొట్టిందని మళ్ళీ పోయినాం. మేము పోతే మా నుంచి కూడా అయితే పోలీస్ కేసు పెడదాం పారే అని పెద్ద మనుషులందరం పోయిన తర్వాత అక్కడ అన్నది నాకు కాలేదు, నా కొడుకు కాలేదు, రక్త పరీక్ష అని అన్నది. మా వాళ్ళు ఒప్పుకోలేరు, ఫస్ట్ నువ్వు చేయించుకున్న తర్వాత మేము చేపిస్తాము అని అన్నారు. అన్న తర్వాత ఇనలేదు. అయితే వాళ్ళు వస్తారు, మీరు వస్తారు, మేము ఏం చేయలేము అని కేసు బుక్ చేసిరు. బలవంతంగా కూడా పెట్టలేదు, మామూలుగా పెట్టిరు. కుక్క అనుష రాజుకు ప్రేమ పెళ్లి కులమంతా కలిసి చేసి కలిసి ఉంటారన్న ఉద్దేశాలతోటి కూడా వాళ్ళు కూడా ఒక అడుగు ముందేసి ప్రతి ఒక్క దానికి కులంతో బలం అన్నట్టే వాళ్ళు కులాన్ని అనుసరించి పిల్ల జరిగింది. నీకు కులం ఎప్పుడైతే బలం ఉందో నువ్వు నాకొద్దు, నేను కొడతబడాలి, తిడతబడాలి, నేను ఆడిచినట్టులో నువ్వు ఆడాలి, నువ్వు వెళ్ళిపోమ్మంటే పోవాలి, నువ్వు రమ్మన్నప్పుడు రావాలి అన్న ఉద్దేశం పట్టుదల బట్టి కులానికి కిలివియకుండా పెద్ద మనుషులకు కిలివియకుండా మరి ఇదే కుక్క పద్మమ్మ ఒక మొండి పట్టుదలతోటి పో అని ఎలగొట్టడం,
నీకు పైసలు ఇస్తా కడుపు తీసుకోవటం. ఒక ఆడ మనిషి ఉండి ఒక ఆమె ఏంటిదని నలుగుట్ల తిరుక్కుంటూ ఆడ మనిషి అయి ఉండి మరి కోడల్ని హింసించి బాధ పెట్టి కన్నంక రాపోవటం, కన్నంక కులాన్ని నిలివైపోవటం, స్టేషన్లో పెట్టడం, కోర్టుల కేసు పెట్టినావు, కోర్టులో చూసుకుంటా సార్ నువ్వేం చెప్పేది లేదని మా ఎస్ఐ గారిని కూడా మరి కూడా ఎస్ఐ గారిని అన్నది. ఒక ఆడి మనిషి ఉండి ఒక అత్త కోడలుగా ఉండి అనుకుంటా లవ్ మ్యారేజ్లు ఇష్టం ఉన్నది చేసుకుంటా సంసారాలు చేస్తున్నారు, పిల్లలను అంటున్నారు, అయ్యమ్మ మాట వింటున్నారు. కానీ ఇంత మొండితనం ఇంత గట్టితనంగా సెలవని చేసింది అది ఆడామె కాదు. ఈ పిల్లకు న్యాయం జరిగేంత వరకు అన్ని సంఘాలం రేపు ఎల్లుండి ఎన్ని రోజులైనా సరే ఊరికొక్క నాడైనా ప్రతి ఒక్క సంఘ పొలం వచ్చి ఒక్కొక్కరు మేము కూర్చొని పిల్లకు మద్దతు ఇస్తామనేది నేను మనవి చేస్తున్నా. జమ్మికుంట పట్టణంలో టిఫిన్ సెంటర్లు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 17 నుండి 27వ తారీఖు వరకు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు దీనికి సహకరించి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి శ్రీనివాస్, సెక్రటరీ బాబుమియా, కోశాధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో కరోనా విస్తృతంగా విజృంభిస్తున్న సందర్భంలో మేము సాయి అల్పాహార బండ్ల సంఘం, ఇడ్లీ బండ్లు, టిఫిన్ సెంటర్లు దీనికి అనుగుణంగా 15 రోజులు బంద్ చేస్తున్నాము. ప్రజలు కూడా దీనికి కూడా సహకరించి ఎక్కడో అక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాము. డిస్టెన్స్ పాటించుకుంటా కరోనాను విజృంభించకుండా అరికట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాము స్వచ్ఛందంగా. కరోనా విజృంభిస్తున్న సందర్భంగా 40 బళ్ళు సాయి అల్పాహార బండ్ల సంఘం బజ్జీ బళ్ళు అన్నీ నేను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాము. మీరు ప్రజలు కూడా కొంచెం మాకు సహకరించి మీరు ఇళ్లలో ఉండి ఇది విజృంభించకుండా కొంచెం అందరూ అరికట్టడానికి సహకరిస్తారని కోరుతున్నాము. మీరు అందరూ జాగ్రత్తగా ఉండి మాకు మీరు సహాయం చేయగలుగుతారని కరోనాను తరిమి కొడదామని ఆశిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు గ్రామంలో తడి పొడి చెత్త వేరు చేసే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల ఐకేపీ లక్ష్మి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గ్రామంలోనే కాకుండా పుల్కల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తడి పొడి చెత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా గ్రామ సర్పంచ్ హాజరు కావడం లేదని, ఇకనైనా గ్రామంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ హాజరు కావాలని గ్రామస్తులు కోరారు. నా పేరు శివలక్ష్మి, ఏపీఎం ఐకేపీ డిపార్ట్మెంటు సెర్పు. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమంలో కలెక్టర్ గారు ఏదైతే తీసుకున్నారో తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ వేరు చేసే పని, దీంట్లో భాగంగా ఫస్ట్ మన పుల్కల్ మండలంలో గత 10 రోజుల నుంచి పని నడుస్తూ ఉన్నది. సెగ్రిగేషన్ కమిటీలు వేసి ప్రతి గ్రామంలో మన గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ సభ్యుల మీద ఉన్న గ్రామైక్య సంఘం లీడర్స్ ప్లస్ పంచాయత్ సెక్రటరీ, వివోఏ, అంగన్వాడీ వాళ్ళని అందరినీ తీసుకొని ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తడి చెత్త వేరే బకెట్, పొడి చెత్త వేరే బకెట్ పెట్టేసి వాళ్ళకు ఆ బకెట్లో వేరే వేయడం మోటివేషన్ చేయడం జరుగుతుంది. ఈ తడి చెత్తలో భాగంగా ఏవైతే భూమిలో కలిసిపోతాయో ఆకులు, అలములు, వంటింటిలో వచ్చే ఈ ఉల్లిగడ్డ పొట్టు, కూరగాయలు, అన్నము ఇట్లాంటివన్నీ కూడా భూమిలో కలిసిపోయేటి అన్నీ కూడా తడి చెత్తలో వేయాలని చెప్పేసి ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, సీసాలు, చెప్పులు, బట్టలు ఇవన్నీ కూడా పొడి చెత్తలో వేయాలని చెప్పేసి ప్రతి మహిళకు, గ్రూప్లో ఉన్న మహిళకు, ఇంటింటి మహిళకు, గ్రామంలో ఉన్న ప్రతి మహిళకు ఇల్లులు తిరిగి మన గ్రామైక్య సంఘం సీఏలు, సీసీలు, ఏపీఎంగా, తర్వాత మన పంచాయత్ సెక్రటరీల ఆధ్వర్యంలో అందరం కూడా ప్రతి గ్రామంలో విజిట్ చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు ఏదైతే చెప్పారో ఈ నెలాఖరు వరకు ఈ సెగ్రిగేషన్ వర్క్ కావాలని చెప్పేసి మన పీడీ డిఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజున సింగూరు గ్రామంలో వచ్చి 8 గంటలకు వచ్చేసి గ్రామంలో ప్రతి ఈ డబుల్ బెడ్రూమ్లో అన్ని బ్లాక్ల దగ్గర ఇంటింటికి తిరిగి వాళ్ళ బకెట్లు తీసి గత 10 రోజుల నుంచి చెప్పడం జరిగింది. బకెట్లు తీసి చెక్ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు కంబైండ్ వేశారు. కంబైండ్ వేసిన దాన్ని కూడా వాళ్ళ మహిళల ద్వారా వాళ్ళకి తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే వేయించడం జరిగింది. కొంతమంది మహిళలు చేశారు, కొంతమంది మహిళలు వేరు చేయలేరు. మన సీఏ కూడా సీసీ కూడా ప్రతి ఇల్లు తిరిగి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో చెప్పడం జరిగింది. అది ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ చేయడానికి మళ్ళీ ఇంకోసారి రావడం జరిగింది. కొంతమంది వేస్తూ ఉన్నారు, కొంతమంది వేయట్లేదు. దాన్ని కూడా మళ్ళీ ఈ రోజున వాళ్ళకి సపరేట్ చేసి వాళ్ళకి మోటివేషన్ చేయించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ మండలం మొత్తంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలో కూడా పంచాయత్ సెక్రటరీలు, సీసీలు, ఐకేపీ డిపార్ట్మెంట్ అందరూ కూడా మార్నింగ్ పొద్దున
పొద్దున్న నుంచి 6. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టు ద్వారా నీటి విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జూరాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాలలో 5.347 టీఎంసీ నీటి మట్టం చేరింది. అదేవిధంగా నారాయణపూర్ డ్యాం 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గద్వాల జిల్లాలోని కుడి కాలువ, వనపర్తి జిల్లా ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందించడానికి ఆయకట్టు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనపర్తి జిల్లా అమర్చింత మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద జూరాల ఆయకట్టుకు నీటి విడుదలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, జెడ్పీ చైర్మన్ సరిత, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం బైనగూడెం గ్రామానికి రాష్ట్రంలో ప్రత్యేకమైన పేరుంది. ఈ గ్రామం నుండి సర్దార్ జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఆయన కుమారుడైన జలగం ప్రసాదరావు పంచాయతీరాజ్ మంత్రిగా మరియు నీటిపారుదల మంత్రిగా పనిచేసి ఉన్నారు. అటువంటి నాయకులను అందించిన బైనగూడెం గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఆదిలోనే హంసపాదు అనే పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు 40 ఇళ్లు నిర్మించారు. వీటి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించడంలో 3 ఇళ్లకు కట్టిన మెట్ల ల్యాండు ఇటీవల కురిసిన వర్షాలకు నాని కూలిపోవడం జరిగింది. అలాగే కొన్ని పగుళ్లు వచ్చి ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు ప్రమాణాలను పక్కన పెట్టి నాసీ రకమైన ఇసుక, సిమెంట్ ఉపయోగించడం వల్లనే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గృహప్రవేశాలు కాకముందే మెట్ల ల్యాండ్ కూలిపోతున్నాయని ప్రజా సంఘాల నాయకులు వాపోతున్నారు. వీటిని పర్యవేక్షిస్తున్న అధికారులు కూడా వచ్చి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించడంలో జిల్లాలో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్లను మరియు పర్యవేక్షిస్తున్న అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే దీని ప్రభావం ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మరియు టీఆర్ఎస్ పార్టీ పైన పడి ప్రజల్లో నమ్మకం కోల్పోతారని టీఆర్ఎస్ అభిమానులు, నాయకులు వాపోతున్నారు. పేరు చలమాల విఠలరావు, సిపిఎం మండల కార్యదర్శిని. నాతో పాటు ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు కొలిపోయి వెంకటేశ్వరరావు గారు, అట్లనే మండల నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు గారు, అట్లనే మాల మహానాడు రాష్ట్ర నాయకులు కాంతయ్య గారు, యాదవ సంఘం నాయకులు సోనియా గాంధీ గారు ఈరోజు బైనగూడెం గ్రామంలో కేసీఆర్ గవర్నమెంటు అతి ఉత్సాహంతో నిర్మిస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిశీలన చేయడం కోసం వచ్చాం. ఎందుకంటే ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 40 నిర్మాణం చేశారు. ఆ 40లో 3 బెడ్రూమ్ ఇళ్ళకి ముందు కట్టినటువంటి మెట్లు ల్యాండ్ 3 ఇళ్ళకి కూలిపోయినాయి. అంటే ఆదిలోనే హంసపోదన్నట్టు ఇంకా కన్స్ట్రక్షనే పూర్తి కాలేదు, కానీ కూలిపోవటం ప్రారంభమైంది. పెనుబల్లి మండలంలో బైనగూడెంలో ప్రస్తుతం 3 ఇళ్ళు మెట్లు ల్యాండింగ్ కూలిపోయినాయి. అంటే ఎక్కడ ఏ బెడ్రూమ్ ఇళ్ళు చూసినా కానీ ఇందుగలడు అందులేడు సందేహం వలద చక్రి అన్నట్టు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా నాసిరకంగానే కడుతున్నారు. దానికి నిదర్శనమే ఈ మెట్ల ల్యాండింగ్ కూలిపోవటం. కాంట్రాక్టర్లు గొప్ప చెబితే ఏం చేస్తారు? నాసిరకం సిమెంటు, నాసిరకం ఉసిక, నాసిరకం మెటీరియల్ తీసుకొచ్చి వేయటం వల్ల ఇవాళ మెట్ల ల్యాండింగ్లు కూలిపోయాయి. రేపు ఇంట్లో పోయిన తర్వాత ఆ ఇళ్ళు మొత్తం కూలిపోయి పేద ప్రజలు ఇళ్ల మీద వాళ్ళ మీద పడితే వాళ్ళ శవాలే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇటువంటి విషయాల్ని ఎవరో కూడా ఎంకరేజ్ చేయొద్దు, అందరం దీన్ని బయట పెట్టాలా. ఈరోజు ఈ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలా. నేను బైనగూడెం ఉప సర్పంచ్ దొంతు మాధవరావు నా పేరు. ఇక్కడ బైనగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో లోపం జరిగి కొన్ని కూలిపోయినని గ్రామ ప్రజలు నాకు ఫిర్యాదు చేయడం వల్ల నేను చూశాను. ఈ అధికారులు కూడా దీన్ని పట్టించుకొని ఈ డబుల్ బెడ్రూమ్లను సరిగ్గా చేపేయాలని కోరుచున్నాము. ఈ ఇల్లు కురవటం పడిపోవటమే కాకుండా అక్కడక్కడ చెమ్మ కూడా వస్తుంది, అక్కడక్కడ పని నైపుణ్యత లోపం కూడా ఉంది, పనిలో కూడా మెటీరియల్ వాడకంలో లోపం ఉంది. కాబట్టి ఈ లోపాన్ని ఒకసారి చూసి మరి దీన్ని ఏం చేయాలో అది చేస్తే ఈ ప్రజలకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేపు ఈ ఇందులోకి వచ్చిన ఈ పేద ప్రజలు ఎందుకు వచ్చేది, వాళ్ళకి ఏమన్నా జరిగి ప్రాణాపాయం జరిగితే తర్వాత అనుకునేది. కానీ కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం అద్భుతంగా చేపట్టారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఈ మధ్యలో ఈ కాంట్రాక్టర్లో పని లోపం వల్ల, మెటీరియల్ లోపం వల్ల ఇలా జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా ఇలా చేస్తున్నారు. కాబట్టి ఈ అధికారులు దీన్ని పట్టించుకొని ఈ లోపాన్ని
ఈ ఇళ్ల నిర్మాణాన్ని కొద్దిగా మంచి చేయాలని కోరుచున్నాను. కర్నూలు జిల్లా నంద్యాలలో హిజ్రాను పెళ్లి చేసుకుని ఉన్నదంతా ఓట్ చేసి పలాయనం చిత్తగించడం ఓ ఆర్మీ ఉద్యోగి. దీంతో తమ సహచరికి జరిగిన మోసంపై హిజ్రాలంతా కలిసి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కీచక ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు పోలీసులు. మొన్నటిదాకా చూసుకుంటే గతంలో ప్రకాశం జిల్లాలో ఒక సమస్య హిజ్రాన్ మోసం చేయడం అది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కొత్తగా నంద్యాలలో ఇప్పుడు మళ్ళీ ఒక హిజ్రాను ఒక ఆర్మీ అతను మోసం చేశారని స్వప్న అనే అమ్మాయి వెలుగులోకి వచ్చింది. ఆ స్వప్న ఇప్పుడు మనతో ఉంది. ఆమె మాటల్లో మనం తెలుసుకున్నాం. ఏం జరిగిందమ్మా? నమస్తేనండి, నా పేరు స్వప్న. నేను ఇక్కడ నంద్యాలలో వచ్చి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి అక్కడ జీవనం గడుపుతుండేదాన్ని టౌన్లో. ఇక్కడ మాకు ఇచ్చిన తర్వాత ఈ బంగ్లా మాకు హ్యాండ్ఓవర్ చేసిన తర్వాత ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉంటే ఒక ఆర్మీ అబ్బాయి అని నా దగ్గరికి వచ్చింటే ఆర్మీ అంటే మాకు కొంచెం అభిమానం అండి. అభిమానంతోనే దేశాన్ని కూడా కాపాడతాడు కదా, అట్లా ఫ్రెండ్షిప్ లెక్కలో ఉన్నాను. ఫస్ట్ ఫ్రెండ్షిప్ లెక్కలో వస్తుండేవాడు, పోతుండేవాడు. తర్వాత నిన్ను ప్రేమించినాను, నువ్వు కావాలా నాకు, అట్లా ఇట్లా, నాకు 3 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఒక్కరిని, నువ్వు నాకు కాదంటే నేను చనిపోతాను, అట్ట ఇట్ట నాకు చెప్పడం జరిగింది. నా వల్ల ఎందుకు ఈ ప్రాణం ఇది పోవాలా? అది కాక ఆర్మీ అబ్బాయి అంటే కొంచెం మాకు ఆర్మీ వాళ్ళంటే అభిమానము. దేశాన్ని కాపాడుతాడు కదా, మమ్మల్ని నన్ను కూడా కాపాడుతాడా అనే ఆశతో నేను కూడా సరే అన్నాను. ఆయన ఫస్ట్ దోస్తుగా ఫ్రెండ్స్గా ఉండేవాడు. తర్వాత ప్రేమికుడైనాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానన్నాడు. 2017లో ఏప్రిల్ 28వ తారీఖు శుక్రవారం రోజు నన్ను పెళ్లి చేసుకున్నాడు ఆయన. మళ్ళీ చేసుకున్న తర్వాత ఏంటిది ఇదని నేను అడిగితే ఏం కాదులే, మనం ఇల్లు తీసుకొని ఇల్లు కట్టుకుందాం అట్లా ఇట్లా అన్నాడు. సరే అని చెప్పేసి ఇంట్లో ఉండే డబ్బులు నమ్మిన, ఎందుకంటే ఆర్మీ అంటే మాకు అభిమానం కాబట్టి ఆయన దేశాన్ని కాపాడుతాడు, నన్ను కూడా ఆఖరి వరకు కాపాడుతాడులే అని అనుకున్నాను. ఎందుకంటే మేము చీరలు కట్టుకుంటేనే మా అమ్మ నాన్నలు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళేస్తున్నారు. ఆ డబ్బు ఏదో నేను డ్యాన్సులు వేస్తూ బెగ్గింగ్ చేస్తూ ఎట్లా నేను సంపాదించుకున్నాను. ఆ డబ్బుని చూసి అన్న మా అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారని నా ఆశపడ్డాను. కానీ ఈయన అవంతా మనసులో పెట్టుకొని వచ్చి ఒక గద్ద తండుకొని పోయినాడు. ఇప్పుడు నేను మా వాళ్ళకి కాకుండా, మా బంధువులకి కాకుండా, ఇక్కడ మా తోటి హిజ్రాలకు కాకుండా, ఎక్కడ కాకుండా నన్ను ఒంటరిగా వదిలేసి వాళ్ళు ఎంత గేమ్ ఆడాలని అట్లా గేమ్ మాదిరి ప్లాన్ చేసి ఆడినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అట్లనే అన్నారు. సరే వీళ్ళనన్నా నచ్చి చెప్పొచ్చు కదా, నేనైతే స్వప్నాన్ని ప్రేమించినాను, స్వప్న నేను ఇట్లా చనిపోతానంటేనే నా ప్రేమ ఒప్పుకునింది అట్ట ఇట్ట అని చెప్పొచ్చు కదా. బ్లాక్ లిస్ట్ పెట్టడం, బిజీ టౌన్లో పెట్టడము, అతని కోసం నేను ఆయన నమ్మి నన్ను కాపాడుతాడు, నన్ను రేపొద్దున మంచి చెడ్డ చేస్తాడని చెప్పేసి ఆయన చెప్పినట్టు నేను కూడా నమాజ్ చదివిన, ఖురాన్ నేర్చుకున్న, అరబీ నేర్పించినాడు. నాకు అన్నీ చదివించి అన్నీ చేసి నన్ను ఒక స్త్రీగా ఆయన తయారు చేసి తర్వాత నా భర్త అని నేను అనుకునే టైంలో, నాకు అతను ఉన్నాడు అనుకునే టైంలో అతను నన్ను మోసం చేసి నట్టు వెళ్ళిపోయినాడు. నాకు ఏమన్నా ఫోన్ చేస్తే అయినా వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు, ఆయన కూడా ఫోన్లు ఏమి ఎత్తడం లేదు, చేయడం లేదు. ఇంకా ఇంతటితో అయిపోతుందేమో, మళ్ళీ రేపొద్దున నా పరిస్థితి ఏంది, ఒకవేళ నాకు ఏమన్నా జరిగితే. అందుకనే నేను పోలీసులని ఆశ్రయించినాను. ఇట్లా సార్ నేను ఇట్లా ఆయన నమ్మి, ఆర్మీ ఉద్యోగస్తుడు కదా, మాకు కొంచెం ఆర్మీ వాళ్ళంటే అభిమానం అని నేను ఇట్లా నమ్మి ఆయన చేతిలో 20 లక్షలు పెట్టినా, 12 తులాల బంగారం పెట్టినాను, 6 కేజీల వెండి పెట్టినాను. నాది నాకు ఇచ్చేయండి. అతన్ని నాకు ₹1 వద్దని నేను ఎస్ఐ గారిని నిన్న కలిసి రిపోర్ట్ కేసు పెట్టేసి లైవ్ కూడా నిన్న మాట్లాడినాను అక్కడ స్టేషన్లో, అంతా చేసినాను. దయచేసి ఇంకొకసారి ఆర్మీ వాళ్ళంటే అభిమానం ఉంది మీ మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగం భవిష్యవాణిలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తీవ్ర హెచ్చరికలు. ప్రజలందరినీ తాను కాపాడుతానని, కరోనాపై పోరాడతానని వెల్లడి. రాజధాని హైదరాబాద్లో కరోనా శరవేగంగా విజృంభణ. ప్రతి గంట వ్యవధిలో కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో బీజేపీ కార్యకర్తల అరెస్ట్. బీజేపీ పార్టీ బలపడుతున్న తరుణంలో ఓర్వలేకని ఇలాంటి చర్యలన్న నేతన్నలు. సంగారెడ్డి జిల్లా చిట్కులు గ్రామ పంచాయతీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం. రాజగృహంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. తనను ఇంట్లోకి రానివ్వాలని డిమాండ్, ఇంటికి తాళం వేసి పరారైన భర్త. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.